హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. ఈరోజు అయితే బ్రెడ్ హల్వాని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక ప్యాకెట్ అయితే బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. అలాగే షుగరు, పాలు, అలాగే జీడిపప్పు, నెయ్యిని కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే మీకైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ముందుగా అయితే బ్రెడ్స్ని అయితే ఇలా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా నాలుగు వైపులో ఉన్న సైడ్స్ అయితే తీసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. బ్రెడ్ హల్వా అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో అయితే ఎక్కువగా అయితే ఈ బ్రెడ్ హల్వానే వేస్తారు. చాలామంది అయితే ఇష్టంగా తింటారు. మా ఫ్యామిలీ కూడా బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టమండి. ఇప్పుడైతే ఇలాగా మొత్తం బ్రెడ్స్ అన్నిటిని అయితే సైడ్స్ కట్ చేసుకుని ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని అయితే ఆయిల్లో వేసుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక పక్క అయితే పాలు కూడా పెట్టుకుని అయితే కాచుకుని చల్లార్చుకున్నాను. అలాగే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ముక్కలను అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అయితే వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. అదే ప్యాన్లో అయితే ఆయిల్ అయితే తీసేసుకుని నెయ్యినైతే వేసుకోవాలి. నేతిలో అయితే జీడిపప్పు అయితే వేసుకుని అయితే వేయించుకోవాలండి. ఈ స్వీట్ చేయడానికైతే అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి. నేను కొంచెం అడుగు మందంగా లేని గిన్నెనైతే తీసుకోవడం వల్ల కొంచెం అయితే మాడైతే పడుతుంది. ఇలా అయితే వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. స్వీట్ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే వీటిని అయితే పక్కకైతే తీసేసుకుని షుగర్ని కూడా దీనిలో అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని పంచదారని అయితే బాగా కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత అయితే బ్రెడ్స్ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ బ్రెడ్ ముక్కలు అయితే ఆ వాటర్ని బాగా పంచదార వాటర్ని పీల్చుకుని మెత్తగా అయిపోయేంత వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల ఇదైతే బాగా అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని మెత్తగా అయితే అయిపోతుంది. ఇలాగ ఇదంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత అయితే అప్పుడు లాస్ట్లో అయితే పాలు కూడా యాడ్ చేసుకోవాలి. మీకైతే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే పాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను దీనిలో అయితే కలాకంద స్వీట్ ఉంటే దాన్ని కూడా ముక్కలుగా చేసి అయితే వేసాను. అదైతే ఎవరు వేసుకోరు కాబట్టి నేనైతే అదైతే వీడియో క్లిప్ అయితే పెట్టలేదు. చాలా టేస్ట్గా అయితే ఉందండి అది వేసుకోవడం వల్ల. మీకు నచ్చినట్లయితే అది కూడా ట్రై చేయండి. చూడండి ఇలా అయితే వచ్చేసింది. ఇలా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన స్వీట్ అయితే రెడీ అయిపోయింది బ్రెడ్ హల్వా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్వీట్ ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.